శ్రీ గురుభ్యో నమః. యోగము భారతీయత అనే గ్రంథమును అధ్యయనము చేయటము ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాము. ఈ గ్రంథమునకు ముందు మాటను అందించిన వారు గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు. వారు మాస్టర్ ఈకే గారి పెద్ద కుమారులు మరియు వారి అంతేవాసి. మాస్టర్ ఈకే గారి మార్గములోనే నిరంతరము ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమై ఉన్నవారు. వారు ఈ గ్రంథమునకు అందించిన ముందు మాటకు భారతీనుతి అనే శీర్షికను ఉంచారు. ఆ ముందు మాటను ఈరోజు చెప్పుకుందాము. భారతీనుతి. మాస్టర్ గారు సరస్సు జాతీయము పైన, నారద భక్తి సూత్రాలపైన, ఆముక్తమాల్యద పైన, కొన్ని ఉపనిషత్తులపైన, అట్లే కొన్ని ఇతర గ్రంథాల మీద ధారాళముగా గావించిన ప్రసంగాలు ముద్రింపబడి సహృదయ పాఠకుల హృదయాలను అలరించి స్ఫూర్తిప్రదాయకాలైనవి. అంటే మాస్టారి ప్రసంగ గ్రంథాలండి. మాస్టారి స్పీచెస్ని పెద్దలు గ్రంథ రూపంలోకి తీసుకొచ్చారు. అవి పాఠకుల హృదయాలను అలరించి స్ఫూర్తిప్రదాయకాలైనవి అంటున్నారు. ప్రస్తుతము ఈ పుస్తకము మాస్టర్ ఈకే గారు 1983లో పవిత్రమైన భద్రాచల రాముని సన్నిధిలో పావన గోదావరి తీరాన సారపాక అను ప్రదేశమున కాగితపు కర్మాగారమునకు చెందిన కాలనీలో చేసిన దివ్య ప్రసంగ మాలిక యొక్క ముద్రిత రూపము. అంటే అదిగో అప్పుడు చేసినటువంటి మాస్టారి ప్రసంగాన్ని గ్రంథ రూపంలోకి తీసుకొచ్చాము. ఆ గ్రంథమే ఇది అంటున్నారండి. ప్రత్యేకముగా ఫలాని బ్రహ్మ విద్యా గ్రంథములోని అంశములను గూర్చిన ప్రసంగాలు కావు ఇవి. అలవోకగా ధారాళముగా మాస్టర్ గారి హృదయ పర్వత సానువుల నుండి దూకి దిగి వచ్చిన వాగ్ఝరి తరంగాలు ఇవి. వారింతకు పూర్వము తన జీవితమున గావించిన ఎన్నో ప్రసంగముల సారము ఈ రూపమెత్తినదా అనిపించును. ఆధ్యాత్మికత పునాదిగా గల భారత జాతీయత భావన వారిది. వివేకానందులు, రవీంద్రులు, అరవిందులు, గాంధీ మహాత్ములు మన మాతృభూమిని ఎట్లు సంభావించి సమారాధనము చేసిరో మాస్టర్ గారు కూడా అదే రీతిలో సంభావించి సమర్చనము గావించారు. భారత ధర్మమునకు, భారతదేశానికి అవినాభావ సంబంధము ఉన్నది. భారత ధర్మము ఒక మతము కాదు, అది ఒక పవిత్ర జీవన విధానము. మానవతా వికాసమునకు ప్రతిరూపము అది. భారతీయత అనగా భారత జాతీయ భావము సంకుచితము కాదు, విశ్వ విశాల మానవతకు విశిష్ట దర్పణము. భారతీయతను గూర్చి, భారతదేశము యొక్క మహత్వమును గూర్చి వారు రసార్ద్రముగా చింతించి ఉపదేశించారు. భారతీయతకు పునాది భారతీయ జీవన విధానము. ఇది యోగ సంబంధి. అందుచే శ్రీవారు తన ప్రసంగాలలో యోగాన్ని, ప్రణవోపాసనమును ప్రస్తావించారు. యోగము అనేది పరమ ప్రేమ రూపమైన భక్తితో జోడించనిది, దానికి పక్వత లేదు. అంటే ఈ యోగము అనేదానికి భక్తిని జోడించాలండి. అట్లా జోడించకపోతే పక్వత లేదు అంటున్నారు. అనుభూతి సిద్ధి లేదు. కావున శ్రీవారు భక్తి యోగాన్ని, దానికి ఆద్యాచార్యులకు నారదుల వారి దివ్య చరిత్రను, వారి ఉపాసనా త్రయమును కథాకథనముగా అవించారు. ఈ విధముగా ఈ ప్రసంగములలో భారతీయత, భక్తితో కూడిన యోగము ప్రధానముగా కూర్చబడి ప్రకాశించుచున్నవి. కావున ఈ పుస్తకమునకు
యోగము భారతీయత అని సార్థక నామకరణము జరిగినది. ఈ ప్రసంగములు సుమారు 5.5 క్యాసెట్లలో భద్రపరచబడినవి. మొదటి క్యాసెట్లోని విషయము ఇంతకు మునుపు ఎసహ్కాయులు శ్రీ బివి నరసింహరాజు గారిచే కూర్పు చేయబడి ప్రచురింపబడి ఉన్నది. ప్రసంగములన్నీ ఒక పుస్తకముగా రూపుదాల్చవలెనని వారు ఆకాంక్షించి ఉండిరి. ఇప్పుడు ఇది నెరవేర్చబడుచున్నది. మాస్టర్ గారు భారత అను శబ్దము ఎట్లు వచ్చినదో మొదటగా చారిత్రక పరిశీలనము చేశారు. ఈ దేశాన్ని పాలించిన ధర్మప్రభువులకు 3 భరతులను గుర్తు చేశారు. సందర్భవశాత్తు రామభరతుల కాలము నాటి అన్నదమ్ముల అనుబంధములోని తీయదనాన్ని రుచి చూపించారు. ప్రస్తుత కాలపు పరిస్థితికి జాలిపడ్డారు. ఇక ఈ దేశానికి భారతదేశము అనే పేరు కలుగుటకు కారణుడగు వృషభకుమారుడగు జడభరతుని కీర్తించారు. కృషికర్మ, పశుపోషణములు ఆధారముగా గల గ్రామీణ జీవన విధానాన్ని వృక్షములకు, జంతువులకు, నరులకు నడుమ సామరస్య సరళిని ఈ భరతుడు ఈ భూమిపై మొట్టమొదటగా ప్రవేశపెట్టాడని, వానిని అవలంబించిన ఈ దేశానికి అతని పేరు మీదుగా భారతదేశము అని పేరు వచ్చినదని నిరూపించారు. అయితే వ్యర్థమైన పదము పుట్టింపబడదు. భరత అను పదము ఏర్పడిన విధమును శ్రీవారు వివరించుచు ఇక యోగపు లోతులలోనికి మనను తన వెంట తీసుకొని వెళ్ళుట జరిగినది. సర్వాంతర్యామి అను వెలుగునందు అభిరుచియే భరత శబ్దార్థము. ఈ అభిరుచి కలవారే భారతీయులు. ఈ అభిరుచియే భారతీయత. ఈ అభిరుచిని తాను కలిగి ఉండుటయే కాక జనులలో పంచినవాడే భరతుడు అను ప్రభువు. పవిత్రమైన మన జాతి అఖండత్వాన్ని జాతుల పేరు మీదుగా, భాషా మూలాల పేరు మీదుగా పాశ్చాత్యులు విచ్ఛిన్నము చేయుటకు పన్నిన కుట్రను శ్రీవారు బయలుపరచారు. భారతీయులు దానికి బలి అయి లొంగిపోయిన తీరుకు ఆయన పొందిన ఆవేదన అనంతము. భారత ధర్మ పునఃప్రతిష్టాపనకు, వికాసానికి దేవతలుగా దిగివచ్చిన అరవింద, వివేకానందుల యొక్కయు, బ్లావెట్స్కీ మాత యొక్కయు ఉద్యమాలను, దివ్య జీవన సంఘోద్యమమును, శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షుల మహనీయతను ప్రస్తుతించారు. పాశ్చాత్య నాగరికత దాస్యములో మ్రగ్గుచు మన సంస్కృతిని విస్మరించిన అధునాతన భారతీయుల గుండెలను తట్టి మేలుకొలిపే నవయుగ వైతాళికులుగా పైవారి సరసన మాస్టర్ గారు ఈ ప్రసంగాలలో మనకు దర్శనము ఇచ్చుచున్నారు. భారతీయ ఆత్మ మాస్టర్ గారి రూపములో తన ఆవేదనను ఘోషించినది. యోగమనగా ఏకత్వము అను ప్రాచీన ఋషుల నిర్వచనాన్ని పునరుద్ఘాటించిన వారై మనలో ఉండే 2 కేంద్రాలను, జీవుని స్థానము, ఈశ్వర స్థానమును తేటతెల్లముగా తెలిపారు. జీవుడు ఈశ్వరుడగుట, ఈశ్వరుడు జీవుని స్థానమున నిలుచుట, ఇదియే అసలైన యోగము అని అరటిపండు ఒలిచిపెట్టినట్లు అందించారు. ఈ యోగ సాధనకు తోడుగా భక్తిని అభ్యాసము చేయవలసిన ఆవశ్యకత నొక్కి చెప్పారు. భక్తి అనగా సర్వజీవుల రూపములోని సర్వాంతర్యామి అందలి పరమ ప్రేమ అనియు, భక్తుల ప్రేమకు లక్ష్యము ఉండదనియు, ఆ ప్రేమలో మునుగుటకు ఎవరికైనను అవకాశము ఉండుననియు సోదాహరణముగా నారదుని వృత్తాంతమును భాగవతము నుండి గైకొని చక్కని కథా చిత్రణము చేసిరి. 3 ఉపాసనలలో
పరమగురువుల శిక్షణ, నారదుని భక్తి, అతని తల్లికి గల వ్యామోహము, నిజమైన వైరాగ్యము, ప్రణవోపాసనము, నారాయణానుభూతి, నారదుడు పరమగురువుగా అనుగ్రహించుచున్న విధము పాఠకుల హృదయాలకు హత్తుకొనున్నట్లుగా సరళ భాషలో ప్రసాదించారు. తాము స్వయముగా మహాయోగియు పరమభాగవతోత్తములు అగుటచే తమ అనుభూతియే ఈ ప్రసంగ ధారగా దిగివచ్చుట జరిగినది. శ్రీవారి సుధామయ భాషణములలోని మధురసాన్ని భక్త పాఠకులు గుండెల నిండుగా జుర్రి తమ జీవితములను రసమయము గావించుకొందురుగాక. సందర్భవశాత్తు వాసుదేవోపాసనమును వర్ణించుతూ శ్రీవారు రామకథలోని సంభాషణలను ఉదాహరించారు. రామకథ ప్రస్తావన వారు ఏ ప్రసంగములోనైనను సహజమే. జగత్తు అనే నాటక రంగములో వివిధ జీవులు దేవుడు ధరించిన పాత్రలుగా వారు దర్శించిన వైనము మనోహరము. ఈ ప్రసంగముల క్యాసెట్లను అందజేసిన శ్రీశైలవాసియగు శ్రీ కె మురళీధరరావును, క్యాసెట్ల నుండి చిత్తుప్రతిని తయారు చేసిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీమతి మల్లాది కమలను, చిరంజీవి దిలీప్ను, వీనిని పుస్తక రూపములోనికి సంకలనము చేయుటలో కృషి గావించిన శ్రీ మల్లాది పున్నయ్యను, ముద్రణా ప్రతిని తయారు గావించిన చిరంజీవి సౌభాగ్యవతి లలితా పరమేశ్వరిని, ముద్రణా భాగ్యమునకు నోచుకున్న శ్రీ లక్ష్మీ గణపతి ముద్రణాలయ కార్యకర్తలను, పాఠకులను, నారదుడు, మాస్టరు గారి రూపములలోని శ్రీమన్నారాయణుడు దీర్ఘాయురారోగ్యములతో ఆశీర్వదించుగాక. భరతమాత తన సంతతిని భరతధర్మమునందు మేలుకొలుపుగాక. భారతదేశాభ్యుదయమునకై మాస్టర్ గారు గావించిన వాంగ్మయ తపస్సు అగు ఈ పుస్తకము వారి జన్మదినమున పూజ్యురాలగు అమ్మగారి కరకమలముల మీదుగా ఆవిష్కరింపబడుచుండుట హర్షణీయము. ఎక్కిరాల అనంతకృష్ణ, సత్తెనపల్లి, శ్రీ పార్థివ ఆషాఢ బహుళ తృతీయ అనంటూ ఈ ముందు మాటను పూర్తి చేశారండి గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము గ్రంథము లోపలికి ప్రవేశిద్దాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.